కాకినాడ జిల్లా చందుర్తిలో టీడీపీ జనసేన శ్రేణుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభానికి వెళ్లిన పిఠారాజ్ మర్రెడ్డిపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి వర్మను ఎందుకు పిలవలేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కాకినాడ జిల్లా చందుర్తిలో టీడీపీ జనసేన శ్రేణుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభానికి వెళ్లిన పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డిపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి వర్మను ఎందుకు పిలవలేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. శ్రీనివాస్, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య మరోసారి విభేదాలు బొగ్గుమన్నాయి. ప్రధానంగా ఈ రోజు జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆర్ఓ ప్లాంట్ ప్రారంభానికి వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి గుట్టు చొప్పుడుగా ఎందుకు వచ్చారని కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే వర్మని ఎందుకు పిలవలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ నిలదీశారు. అయితే స్థానికంగా ఉన్న వైసీపీ స్థానిక సర్పంచ్ ని పిలిచి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎందుకు పిలవరంటూ ఒక్కసారిగా మర్రెడ్డిపై తిరగబడ్డారు. అదే సమయంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాల మధ్య కూడా మాటామాట పెరిగింది. దీంతో ఒకరికొకరు మధ్య ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రధానంగా అయితే తాము పిలిచామని జనసేన చెప్తుంది. తెలుగుదేశం పార్టీ తరఫున అయితే వర్మ వర్గీయులు కార్యక్రమానికి మర్రెడ్డి శ్రీనివాస్ రావడానికి 5 నిమిషాల ముందు మాత్రమే ఎలాగో తెలుగుదేశం పార్టీ రాకూడదు అనే ఉద్దేశంతో చివరాఖరులో పిలిచారని కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అయితే ఈ వివాదం నేపథ్యంలో ఏదైతే మర్రెడ్డి శ్రీనివాస్ ఆర్ఓ ప్లాంట్ ఓపెన్ చేసి ప్రసంగించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే తెలుగుదేశం పార్టీని అదే పనిగా దూరం పెడుతున్నారని ఏ కార్యక్రమాలకి కూడా జనసేన కావాలని పిలవడం లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కూడా నియోజకవర్గంలో 2 చోట్ల మట్టి తవ్వకాల విషయం కూడా తెలుగుదేశం పార్టీ తెలియకుండా తవ్వడంతో కూటమికి చెడ్డ పేరు వస్తుంది, తాము అడ్డుకున్నామని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కార్యక్రమాల ప్రారంభోత్సవంలో అటు ఇటీవల అన్న క్యాంటీన్ అప్పుడు కూడా ఇదే విధంగా వివాదం నెలకొంది. ఏదైనా ఇటువంటి కార్యక్రమాల విషయంలో సమన్వయం చేసుకుని ఇరు పార్టీలు వెళ్లాల్సిన సమయంలో ఆహ్వానం అందడం లేదని తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు నాయకులు తరచూ ఆరోపిస్తుండో ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంటున్నాయి. శ్రీనివాస్. రైట్.